ఇంట్లో ఒక పిల్లగాడికి ఒక అలవాటు ఉంటుంది. ఓ గోర్లు గిల్లుకోవడమో లేకపోతే పుండ్లు గిల్లడమో ఏదో ఒక అలవాటు ఉంటుంది. అది తండ్రి కంటో తల్లి కంటోనో పడుతుంది. పడ్డప్పుడు కోప్పడతారు. రే, ఎందుకురా గోర్లు కొరుకుతున్నావు, బంద్ చేయి, మంచిది కాదు అది అంటారు. 3-4 రోజులు పోయినాక మళ్ళీ వాడు అదే పని చేసుకుంటూ కంట్లో పడతాడు. అరే, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు, గోర్లు కొరకొద్దు, తీ అంటారు. మళ్ళీ 4-5 రోజులు అయిన తర్వాతనో వారం రోజులు అయిన తర్వాతనో మళ్ళీ కంట్లో పడతాడు. మళ్ళీ అదే గోర్లు కొరుక్కుంటూ కనబడతాడు. ఏ మనిషివారా నువ్వు కాదా, ఒకసారి చెప్తే 2 సార్లు చెప్తే అర్థం కాదా నీకు, గోర్లు కొరికితే దరిద్రం, ఎక్కడ నేర్చుకున్నావు పాడలు వాట్లు, తీ బంద్ చేయి, దవడ ఒలగొడతా ఇంకోసారి నోట్లో గోర్లు కనబడ్డాయి అంటే అంటారు. ఎక్కడ నేర్చుకున్నారో ఈ పాడ అలవాట్లు, మంచి అలవాట్లు నేర్చుకోవడం చేత కాదు, కానీ ఇట్లా దరిద్రపు గట్ల అలవాట్లు మాత్రం నేర్చుకుంటావు అని తిడతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నాకు చిన్నప్పటి నుంచి పెదాల మీద పొట్టు డ్రై స్కిన్ వస్తుంది కదా, అది ఇట్లా తీసేయడం అలవాటు అన్నమాట. గోర్లతో తీసేయడం అలవాటు. చిన్నప్పటి నుంచి ఉన్నది. ఎట్లా అలవాటు అయిందో ఏమో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి అలవాటైంది. అది అట్లనే చేస్తుంటే పెళ్ళైన తర్వాత కూడా అది అట్లనే ఉన్నది, అట్లనే చేస్తుంటే మా వారు ఊరికే కోపడుతుండే. ఎందుకు అట్లా పెదాలు గిల్లుతో ఊరికే చూడు, పుండ్లు అవుతున్నాయి, రక్తం వస్తున్నది, ఏం అలవాటు చేసుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు ఈ అలవాటు, పదాలన్నీ పాడైపోతున్నాయి, ఫోటోలలో మంచిగా ఉండదు, వీడియోలలో మంచిగా ఉండదు, ఎందుకు అలవాటు, ఇట్లా అలవాటు అయింది నీకు అని ఊరికే కోపడుతుండే. ఇట్లా కోప్పడబట్టి 30 ఏళ్ళు అయింది మా పెళ్ళి. అలవాటు పోతులేదు. పాపం కోప్పడుతూనే ఉన్నారు, నా పని నేను చేసుకుంటూనే ఉన్నా, అట్లనే అవుతున్నది. ఈ మధ్య కాదు, ఒక 4 సంవత్సరాల క్రితం ఒకసారి మానేసిన. ఒక 6 నెలలో 8 నెలలో మానేసిన. ఆ తర్వాత ఎందుకో మళ్ళీ అలవాటైంది. మళ్ళీ ఇప్పుడు 2 నెలలు అయింది, పెదాల మీద చేయి పెట్టట్లే, కొంచెం మంచిగా అనిపిస్తున్నది. ఎందుకో బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు మా ఇంటి స్లాబ్ కింద జ్ఞానోదయం అయ్యి మానేసిన. ఒక 2 నెలలు అయింది, పెదాల మీద అయితే చేయి పెడతలేను. కానీ ఈ పని చెడ్డ పని చేస్తున్నంతసేపు చూస్తారు, కోప్పడతారు, తిడతారు. ఎందుకు అలవాట్లు, పాడలవాట్లు, దరిద్రపు అలవాట్లు, ఇది అది అంటారు, తిడతారు. మానేసినాక ఇన్ని రోజులు అయింది కదా, 2 నెలలు అయింది, ఒక్కసారి కూడా చూసి హై, ఈ మధ్య పెదాల మీద చేతులు పెడతలేవు, నువ్వు గిల్లుతలేవు, బాగున్నాయి పెదాలు అని ఒక్కసారి కూడా అన్నారు. చేసినంతసేపు వెనకబడతారు, తిడుతూనే ఉంటారు, కోప్పడుతూనే ఉంటారు. మేము మారిపోయాం సార్ అంటే అర్థం చేసుకోరు, గుర్తుపట్టరు, గుర్తించరా, మా మార్పును గుర్తించరా. ఏం చేస్తాం. ఎప్పుడో ఒకరోజు చూస్తారు, బాగున్నది, మారిపోయారు సార్ మీరు అంటారు. చూద్దాం, ఆ రోజు రావాలని కోరుకుంటారు కదా. మనిషి అన్నప్పుడు ఒక ఆశ ఉంటుంది, మంచి పని చేసినప్పుడు గుర్తుపట్టాలి, అప్రిషియేట్ చేయాలి అని అనుకుంటారు కదా. చూద్దాం, వస్తుంది ఆ రోజు కూడా. వెయిట్ అండ్ సీ.